P9 న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దర్శి గెలుపు ప్రజా విజయం. టీడీపీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు నోకసాని. దర్శిలో తెలుగుదేశం పార్టీ గెలుపు ప్రజా విజయమని ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు నోకసాని బాలాజీ అన్నారు. స్థానిక భాగ్యనగర్లోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగితే దర్శి ఫలితమే కనిపిస్తుందని అన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన అంతం కావడానికి ఈ ఎన్నికల నాంది అని అన్నారు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటం తథ్యమని అన్నారు. నేను పేర్లు పెట్టుకొని గతంలో వచ్చిన స్కాలర్షిప్లు వసతి నుండి హాస్టల్లో ఉండటానికి, హాస్టల్లో కొంతమంది కరస్పాండెంట్ చెప్పారు గత తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చినటువంటి ఫెసిలిటీస్ ఏంటి, ఇవాళ ఉండే ఫెసిలిటీస్ ఏంటి, ఇవాళ ఎత్తేసుకుంటున్నాం హాస్టల్స్ అని చెప్తున్నారు. కాలేజీలు రన్ చేయలేకపోతున్నా ఉంటున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ మీరు టార్గెట్లు పెట్టి తక్కువ అమౌంట్ పెడితే మేము ఆ రోజు ఆ కాలేజీలు ఎంతైతే ఫీజులు ఫిక్స్ చేసుకున్నా ఆ ఫీజు రీయింబర్స్మెంట్తో తెలుగుదేశం ఇచ్చింది. కానీ మీరు దాన్ని 20,000కో 22,000కు కుదించి ఆ కాలేజీలు నడపలేక ఎత్తేస్తున్న దాఖలాలు కూడా కనపడుతున్న పరిస్థితి. ఇలా ఏ పథకం తీసుకున్నా మీరు ఆ పథకాన్ని అమలుపరచలేకపోతున్నారు. అమ్మఒడి అంటున్నారు. ఎర్రగొండపాలెం దళిత నియోజకవర్గం అయినప్పటికీ అభివృద్ధిలో చివరి స్థానంలో ఉందని, దీనికి ప్రధాన కారణమని వలస నేతలేనని బహుజన ఐక్య వేదిక నాయకులు అన్నారు. స్థానిక ఎన్జిఓ హోం ఆవరణలో నియోజకవర్గ బహుజన ఐక్య వేదిక నూతన కమిటీ సమావేశం నిర్వహించారు. బహుజనుల సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తూ రాబోయే ఎన్నికల నాటికి ఐక్య వేదికతో సమావేశం చేయాలని కోరారు. బహుజన ఐక్య వేదిక అధ్యక్షులుగా కోటా డేవిడ్, ఉపాధ్యక్షులుగా షేక్ ఇస్మాయిల్, వైసపోకు సుదర్శన్ సెక్రటరీ, తూమాటి అచ్చయ్య జాయింట్ సెక్రటరీ, వినయ్ వెంకటేశ్వర్లు కోశాధికారులు, మెడబలిమి చెన్నకేశ్వర్లు, షేక్ హబీబ్ ప్రచార కార్యదర్శి, తూమాటి చెన్నకేశ్వర్లు గౌరవ అధ్యక్షులు, మెడబలిమి వెంకటేశ్వరరావు, చేదూరి రవికుమార్, రాచేటి ప్రసాదరావు సలహాదారులుగా ఎలిచెల కోటేశ్వరరావు, సింగం ప్రసాద్, చేదూరి గంగయ్య, నియోజకవర్గ కన్వీనర్ చేదూరి సుబ్బయ్య, కార్యవర్గ సభ్యులు వై వెంకయ్య, విజయ్, నాగేశ్వరరావు, ఆదినారాయణ తదితరులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మరి నలుగురు కలిసి ఉంటే వాళ్ళని ఎవరు ఏమి చేయలేదు. కాబట్టి ముఖ్యంగా బలహీన వర్గాలైనటువంటి మనం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీస్ అందరికీ ఈరోజు ఈ ఆలోచించినందుకు చాలా సంతోషమైన విషయం. కానీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటంటే ఈ బలహీన వర్గాలందరికీ ఏ కష్టం వచ్చినా, ఏ ఆపద వచ్చినా నా వాళ్ళు ఉన్నారు,
తండ్రి చనిపోయాడు, కుమారుడు చనిపోయారు, తల్లి చనిపోయింది, రెండో తల్లి చనిపోయింది. ఇన్ని కష్టాలలో ఉన్నా ఆయన కొడుకు చనిపోతే తెల్ల బట్ట కప్పడానికి ఆయన దగ్గర డబ్బు లేకపోతే భార్య చీర తీసుకెళ్తాడు. మరి ఇన్ని బాధల్లో ఉన్నా కానీ ఆయన మన కోసం పనిచేశారు. ఆయన నాకెందుకులే ఇదంతా అనుకుంటే లక్షల కోట్లు ఇచ్చేవాళ్ళు ఆయన. మరి ఆయన ఆ రోజు అనుకోలేదు. అలాగే మనం ఒక పక్క చూస్తున్నాం, లోకాన్ని చదువుతున్నాం, జనాన్ని చదువుతున్నాం, అన్ని చూస్తూ ఉన్నా కూడా ఏం తెలియదు. సమర్థవంతంగా ఏ అధికారికైనా పోయి మనం మాట్లాడి ఆ పరిష్కారం చేసే విధంగా ప్రతి ఒక్క నాయకుడు కదిలి వచ్చి మరి టయానికి మరి సమయం మరి జరిగింది ఒక సంఘటన, ఆ సంఘటనకి మనం నిరసన తెలపాలి. మరి ఒక కార్యక్రమం చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇది నా ఇంటిది, నా కుటుంబ సభ్యుడిది, ఇది నా సమస్య అని ప్రతి ఒక్కరికి కూడా మనసులో భావన రావాలి. ఆ విధంగా నేను ముస్లింని, నా ఇంట్లో జరిగింది, నా మనిషి జరిగిందని నాకు ఉండకూడదు. వేరే కులాల వారికి కూడా నా మనిషి, నా కులం అని ఉండకుండా అందరినీ కలుపుకొని పోయి మరి ఒక కమిటీ ఏర్పాటు చేసి దానిలో కూడా సమర్థవంతమైన సంఘ నాయకులను ఏర్పాటు చేసే విధంగా అన్నగా చెప్పినట్లు అందరికీ పనులు ఉంటాయి. మరి ఆ పనులను మినహాయించుకొని మనము ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయాలి. మరి ఎవరి పనులకు వాళ్ళకి మనము చూసుకుంటూ ఉండాలి. కానీ ఈ కమిటీ అనేది సమర్థవంతంగా ఏర్పాటు చేసి మరి ముందుకు పోవాలని, ముందు కూడా మన కమిటీ బాగా ఒక శక్తివంతంగా మారి ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీకి జరిగిన అన్యాయాన్ని నిరసించాలని ముస్లిం యూత్ సొసైటీ ద్వారా ఎర్రగొండపాలెంలో నేను నా వంతు నేను ఎప్పుడు ఫోన్ చేసినా నేను అందుబాటులో ఉంటానని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఐక్య బహుజన వేదిక నాయకులకి, ఇక్కడికి వచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులకి మరొకసారి కృతజ్ఞతలు సెలవు తీసుకుంటున్నాను. పుల్లల చెరువు గ్రామంలో ఉద్యాన శాఖ, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మిరప పంటలో వచ్చే పూత పురుగు, బొబ్బర మరియు వైరస్ తెగులు క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన శాఖ అధికారి ఎస్కే నబీర్ రసూల్ మరియు వ్యవసాయ శాఖ అధికారి సుధీర్ బాబు పాల్గొని రైతులకు మిరప పంటపై అవగాహన కల్పించారు. ప్రస్తుత వాతావరణం కారణంగా మిరపలో వైరస్ ఉధృతి ఎక్కువగా ఉంటుందని, కాబట్టి రైతులు సరైన యాజమాన్య పద్ధతులను పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉద్యాన సహాయకులు కొండా నాయక్, బ్రహ్మయ్య మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు. పుల్లల చెరువు మండలంలోని అందరూ అధికారులు, ప్రజాప్రతినిధులు సహకారంతో మండలాన్ని అభివృద్ధి పరుచుకుందామని ఎంపీపీ మందా లాజర్ అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మందా లాజర్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులను ఉపయోగించుకొని మండలంలో మెరుగైన సౌకర్యాలు కల్పించుకునేందుకు కృషి చేస్తామన్నారు. మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీల్లో రహదారులు, విద్య, వైద్యం, విద్యుత్, మంచినీరు తదితర సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. అందుకోసం ప్రజాప్రతినిధులు, అధికారులు సహకరించాలని, నవరత్నాల్లో భాగంగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను మండలంలోని కులాలకు, మతాలకు, పార్టీలకు అతిథిగా అందేలా చూడాలన్నారు. జడ్పీటీసీ వాగ్య నాయక్ మాట్లాడుతూ ఇప్పటి నుంచి జరిగే ప్రతి మండల సర్వసభ్య సమావేశానికి విధిగా హాజరు కావాలన్నారు. అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజ్యలక్ష్మి, తహసీల్దార్ కె దాస్, ఉద్యాన శాఖ అధికారి నబీ రసూల్, వ్యవసాయ శాఖ అధికారి సుధీర్ బాబు, పిఆర్ఏఈ నాగప్ప, వైఎస్ఆర్ కేపీ ఏసీ లక్ష్మీరెడ్డి, విద్యాశాఖ అధికారి తులసి మల్లికార్జున్ నాయక్, ఉపాధి హామీ ఏపీఓ నాగేశ్వరరావు, హౌసింగ్, వైద్యం, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
B9 న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దర్శి గెలుపు ప్రజా విజయం. టీడీపీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు నోకసాని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.